Hi, hello, welcome to News Site Telugu channel. This is Paritala Murthy. సో వాట్ ఏ మ్యాచెస్ ఐపీఎల్ కి 5 మ్యాచ్లు అయినాయి ఇప్పటి వరకు కూడా. సో 5 మ్యాచ్ల్లో మంచి మజా ఇచ్చిన మ్యాచ్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్, అలాగే ముంబై మ్యాచ్. ఈ 2 మ్యాచ్లు కూడా మంచి మజానిచ్చే. సో ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ ది క్లాస్ అప్పటి వరకు కూడా చాలా బాగా ఆడి ఒకే ఒక్క షాట్ కనెక్ట్ అయి ఉంటే మ్యాచ్ హైదరాబాద్ నెగ్గేది. సో ఎనీహౌ అది ఐపీఎల్ మజా, అది మనం అలాగే ఎంజాయ్ చేయాలి. ఆ తర్వాత ఒకళ్ళు చాలా మంది ఫేస్బుక్ లో మెసేజెస్ పెడుతున్నారు, సార్ ముంబైలో హార్దిక్ పాండే హెడ్ ఎందుకు రాలా, టిమ్ డేవిడ్ ని ఎందుకు పంపించాడు, ఎందుకు అంటే రషీద్ ఖాన్ బౌలింగ్ లో టిమ్ డేవిడ్ చాలా సఫర్ అవుతాడు, అది తెలిసి కూడా ఎందుకు హెడ్ పంపించారు అని అడుగుతున్నారు. మంచి క్వశ్చన్ అండి, నిజంగా నాకు కూడా అదే అనిపించింది. అసలు పోయి ఎందుకు టిమ్ డేవిడ్ ముందు రావాలి, హార్దిక్ పాండే ముందు వచ్చి ఉంటే హార్దిక్ పాండే కొంచెం టైం తీసుకున్నా బాల్ 2-3 బాల్స్ కనెక్ట్ చేస్తుంటే మ్యాచ్ అటువైపు తిరిగిపోయేది. అప్పటి వరకు మ్యాచ్ చాలా బ్యాలెన్స్డ్ గా వెళ్తుంది. ఈ తిలక్ వర్మకి ఏమైందో గానీ ఆ రషీద్ ఖాన్ బౌలింగ్ లో ఆ సింగిల్ కూడా తీయలేకపోయాడు. ఇది కూడా చాలా మంది అడిగారు. నిజమే, అది ఎందుకు తీయలేదు అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. ఎందుకంటే అక్కడ అవతల టిమ్ డేవిడ్ ఉన్నాడు కదా, ఒక షాట్ కనెక్ట్ అవ్వచ్చు, చెప్పలేము. సో సింగిల్ తీయకుండా ఎందుకు ఆగిపోయాడు? మేబీ బ్లాంక్ అయిపోయాడా, లేదంటే అక్కడ ఏమన్నా లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి ఒక ఫ్లైటెడ్ బాల్ దొరికితే గ్యాలరీలోకి పంపిద్దాం అనే మైండ్ సెట్ తో మేబీ అక్కడ ఆగిపోయాడా అనేది కూడా పాయింట్. ఒక్కొక్కసారి బ్యాట్స్మెన్ ఏంటంటే ఈ బౌలింగ్ లో నేను 6 కొడతా అని తెలిసినప్పుడు అక్కడే ఆగిపోతాను. లెఫ్ట్ హ్యాండెడ్ కి రషీద్ ఖాన్ బాల్ అడ్వాంటేజ్ అవుతుంది, ఇది షార్ట్ గ్యాలరీలోకి పంపడానికి. మేబీ అందుకని తిలక్ వర్మ సింగిల్ తీసి ఉండడు. కానీ ఏదేమైనా రషీద్ ఖాన్ వేసిన ఆ ఓవర్ మాత్రం డ్యామేజ్ అయింది ముంబై కానీ చెప్పాలి. అందుకే మీకు లాస్ట్ ఓవర్ టైట్ అయిపోయింది. లాస్ట్ ఓవర్ 10 రన్స్ పైన ఎంత ఉన్నా కూడా మ్యాచ్ ఇద్దరు టీములది అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఎవరైనా గెలవచ్చు, మనం చెప్పలేం. సో కాబట్టి 10 రన్స్ లోపు ఉంటే చెప్పలేం, కానీ బ్యాటింగ్ కి అడ్వాంటేజ్ ఉంటుంది. 10 రన్స్ దాటిందంటే బౌలింగ్ టీమ్ కి అడ్వాంటేజ్ ఉంటుంది, బ్యాటింగ్ టీమ్ కి అడ్వాంటేజ్ ఉంటుంది. అదే లాస్ట్ ఓవర్ వరకు అసలు మ్యాచ్ తీసుకెళ్ళకూడదు. తీసుకెళ్ళామంటే ఏదైనా జరగచ్చు. అది పక్కన పెడితే ఈ రోజు మ్యాచ్ ఆర్సీబీ పంజాబ్ ఇద్దరు కూడా చాలా పోటాపోటీగా ఆడతారు. ఎందుకంటే అటు ఆర్సీబీకి హోమ్ గ్రౌండ్, అలాగే ఓడిపోయిన ఇదిలో ఉంది. ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్, ఎందుకంటే గెలిస్తేనే కొంచెం ముందుకు వస్తారు. ఈసారి కప్పు కొట్టాలి అంటే ఆర్సీబీ లీగుల్లోనే వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది చూపించాలి. ముఖ్య క్వాలిఫైర్ అయ్యారు అనుకోండి, ఆ క్వాలిఫైర్ అయినా కూడా వాళ్ళు ఫైనల్స్ కి రాలేకపోతున్నారు, ఆ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేయలేకపోతున్నారు. కాబట్టి పాయింట్స్ టేబుల్లో టాప్ 2 లో మాత్రం ఉండి ఎక్కువ పాయింట్స్ సంపాదించగలిగితే ఆ కాన్ఫిడెన్స్ అనేది వేరే ఉంటుంది, అది ఫైనల్ వరకు కూడా తీసుకెళ్తుంది. అదే మరి చూద్దాం మరి ఏం చేస్తారు ఏంటి అనేది. సో మనం ప్లేయింగ్ 11 ప్రాబబుల్ ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. లాస్ట్ టైం కూడా చెప్పాను, లాస్ట్ మినిట్ వరకు మనం చెప్పలేం. ఇంపాక్ట్ ప్లేయర్ చాలా ఇంపాక్ట్ చూపిస్తున్నాడు. సో మనం చూస్తున్నాం కూడా, ఇంపాక్ట్ ప్లేయర్ టక్మని ఓపెనింగ్ కూడా దింపేశారు. సో కాబట్టి ప్లేయింగ్ 11 అనేది ప్రిడిక్ట్ చేయడం కష్టమే, బట్ నా దగ్గర నేను అనుకున్నది మాత్రం చెప్తాను. అలాగే డ్రీమ్ 11 ఎవరెవరు తీసుకోవాలి ఏంటి అనేది మీరు డిస్క్రిప్షన్ ఫాలో అయిపోండి. మనం ఆర్సీబీ చూసినట్లయితే మాక్సిమం విరాట్ కోహ్లీ, ఫ్యాబ్ ఓపెనింగ్ ఉంటారు. మేబీ 1 డౌన్ గ్లెన్ మ్యాక్స్వెల్ పెట్టుకోవచ్చు, అలాగే తర్వాత పట్టిదార్ పెట్టుకోవచ్చు, రాజిత్ పట్టిదార్, అలాగే కెమెరన్ గ్రీన్ కూడా మనకు ఉన్నాడు. తర్వాత దినేష్ కార్తీక్ ని ఏమైనా కొంచెం ముందుకి ప్రమోట్ చేసి పంపిస్తారా అనేది కూడా చూడాలి ఇక్కడ మనం. అలాగే ఇంకోటి మహమ్మద్ సిరాజ్ కూడా ఆడతాడు, తోపులో మేబీ ఆడకపోవచ్చు అనుకుంటున్నా నేను. అలాగే ఆకాశ్ దీప్ ని కూడా పక్కన పెట్టచ్చు. సో వికెట్ కీపర్ గా ఉన్నాడు అనుజ్ రావత్, ఇతను తీసుకుని వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే ఫెర్గ్యూసన్ ఆడే ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి. అలాగే యష్ దయాల్, లెఫ్ట్ హ్యాండ్ పేసర్ యష్ దయాల్ కూడా ఈ మ్యాచ్ లో ఛాన్స్ అనేది దక్కచ్చు. మేబీ ప్లేయింగ్ 11 ఇలా ఉండొచ్చు అని అనుకుంటున్నా. అలాగే మయాంక్ దగ్గర కూడా ఉన్నాడు స్పిన్ ఆప్షన్ మీకు. సో ఇక నెక్స్ట్ పంజాబ్ కి వచ్చినట్లయితే పంజాబ్ లో శిఖర్ ధావన్ ఉంటాడు. మాక్సిమం జనీ బెస్ట్ ఆడొచ్చు, ఆడకపోవచ్చు, చెప్పలేము. ప్రభు సిమ్రాన్ సింగ్ ఉంటాడు. అలాగే థర్డ్ లో మీకు శ్యామ్ కరణ్ ఎలాగ ప్రమోట్ అవుతున్నాడు కాబట్టి సో శ్యామ్ కరణ్ నే ఆడించే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే బాగా క్లిక్ అయ్యాడు, మ్యాచ్ స్వరూపం మార్చేసాడు కాబట్టి ఆ ఆర్డర్ ఫిక్స్ అవ్వచ్చు. అలాగే లివింగ్ స్టోన్ పెట్టుకుంటారు. అలాగే నెంబర్ 5 లో జితేష్ శర్మ ఎప్పుడు ఆ ఆర్డర్ అనేది అయిపోయింది మనోడికి. అలాగే ఆ తర్వాత టైడ్ తర్వాత మీకు 7th ప్లేస్ వచ్చేసరికి సికందర్ రాజాని ఆడించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే
మీకు హర్ప్రీత్ బ్రార్ ఇంకా హర్షల్ పటేల్ సేమ్ ఆర్డర్ లోనే కంటిన్యూ అవ్వచ్చు. తర్వాత నెంబర్ 10 కసిగో రబాడా అండ్ సింగ్, హర్షదీప్ సింగ్, అంతే సెట్. సో ఇది పంజాబ్ కింగ్ 11s. మనం ఇప్పటి వరకు మ్యాచ్ సమ్మరైజ్ చూసినట్లయితే చాలా మంది ప్రిడిక్ట్ చేసిన వాళ్ళు కూడా విన్నింగ్ మీటర్ కూడా ఏం చెప్తుంది అంటే ఆర్సీబీకి 58% అనేది చూపెడుతుంది. సో మిగతా పర్సెంట్ ఏదైతే ఉందో 42% పంజాబ్. అంటే ఇక్కడ పంజాబ్ ఎంత విన్ అయ్యి వచ్చి స్ట్రాంగ్ గా కనబడుతున్నా కూడా పేపర్ మీద ఆన్ పేపర్, సో పంజాబ్ కంటే కూడా ఆర్సీబీకి అడ్వాంటేజెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో నా ప్రిడిక్షన్ ఏంటి అంటే ఆర్సీబీ మాక్సిమం ఈ మ్యాచ్ కొట్టి, ఆర్సీబీ లవర్స్ చాలా మంది ఉన్నారు, ఆర్సీబీ మ్యాచ్ గెలిచి కొంచెం టేబుల్లో ముందుకు వెళ్తుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేసుకోవాలి. వాళ్ళు మాత్రం ఈ మ్యాచ్ గెలవకపోతే ఈ ఐపీఎల్ అంతా నిరాశగానే కింద పోతూ ఉంటారు, టీం షఫిల్ చేస్తూనే ఉంటారు. అదే ఏదైతే ఉంటుందో అది క్యారీ అయిపోతూ ఉంటుంది ప్రతి మ్యాచ్ కూడా, మనం చెప్పలేం. కాబట్టి హోమ్ గ్రౌండ్ లో ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్. మరి ఈ రోజు మ్యాచ్ ఆర్సీబీ గెలుస్తుందని నేను అనుకుంటున్నా. మరి మీకెవరు గెలుస్తారు అనిపిస్తుంది అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో ఐపీఎల్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా మీరు పిక్ చేసుకునే ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో, నేను చాలా మంది చెప్తున్నాను, ఇంతవరకు నేను చెప్పిన వాళ్ళు చాలా ఫ్యాన్సీ పాయింట్లు సంపాదించారు, చాలా మెసేజెస్ కూడా పెడుతున్నారు. సార్ చాలా థ్యాంక్స్ సార్, మంచి టీం చెప్తున్నారు, భలే చెప్తున్నారు సార్ మీరు, సార్ వాళ్ళనే మేము పిక్ చేసుకుంటుంటే కొంచెం ఫ్యాన్సీ పాయింట్స్ వస్తున్నాయని. సో మీరు కూడా ఫాలో అవ్వండి. మీకేమనిపిస్తుంది డ్రీమ్ 11 కానీ ఫ్యాన్సీ 11 కానీ ఎవరెవరు పిక్ చేసుకోవాలి అనేది మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ బాక్స్ లో కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే ఎక్కువ కామెంట్స్ ఉంటే ఏంటంటే వేరే వాళ్ళు కూడా ఆ కామెంట్స్ కూడా చూస్తూ ఉంటారు, అహో ఈ వీళ్ళని తీసుకుందాం వీళ్ళని వద్దులే అని. అది అప్ టు యువర్ చాయిస్. నా చాయిస్ ప్రకారం నేను చెప్తాను ఈ రోజు ఎవరెవరు ఆడతారు, ఆడే ఛాన్స్ ఉందని. జస్ట్ గెస్ వర్కే, ఎవరు చేసినా గెస్ వర్కే. అది ఆ తర్వాత గ్రౌండ్ లోకి దిగిన తర్వాత వాళ్ళు ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తారు దాని మీద ఆధారపడి ఉంటుంది. సో కాబట్టి నా గెస్ వర్క్ ఏంటి అనేది నేను డిస్క్రిప్షన్ లో మీకోసం పెట్టాను, డిస్క్రిప్షన్ ఫాలో అవ్వండి. అలాగే ఐపీఎల్ కొంచెం సండే కుదరలేదు, సండే మ్యాచ్ 2 చేయలేకపోయాను. బట్ నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా డబుల్ హెడర్ ఉన్నప్పుడు ముందు రోజే మ్యాచ్ సమ్మరే కానీ, సో ప్లేయింగ్ 11 కానీ ఇట్లా మనం మాట్లాడుకుందాం. అలాగే డ్రీమ్ 11 ప్లేయర్స్ ఎవరు ఉంటారు ఏంటి అనేది కూడా మనం ప్రిడిక్ట్ చేసుకొని చెప్పుకుందాం. ఏది ఏమైనా కూడా ఫస్ట్ 2 మ్యాచ్లు, 5 మ్యాచ్లు జరిగాయి, ఒక 2 మ్యాచ్లు అయితే మంచి కిక్ ఇచ్చే, లాస్ట్ వరకు కూడా వెళ్ళి చాలా బాగా కిక్ ఇచ్చే అని చెప్పాలి. అంటే ఐపీఎల్ మజా ఉంటది కదా, ఐపీఎల్ మజాని అయితే చూపించే. సో నాకైతే బాగా నచ్చింది హైదరాబాద్ మ్యాచ్ అండ్ ముంబై మ్యాచ్, జరిగిన మ్యాచ్ సాటర్డే అండ్ సండే. సూపర్ అంటే సూపర్ మ్యాచెస్ ఈ 2. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే హైలైట్స్ చూడండి. సో ఇది పంజాబ్ అండ్ వర్సెస్ ఆర్సీబీ. నాకైతే ఆర్సీబీ అని గట్టిగా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది అని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.